నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భార్య విలువ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఆఫీస్ నుంచి వచ్చి అల్లసటగా కూర్చుండిపోయింది వింధ్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుకుంటున్నట్టున్నారు. లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు. కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది. వివేక్ కాఫీ కలుపుకుంటూ ఉన్నాడు. వివేక్, నాకు కూడా ఒక కప్పు. లోపలికి వినపడేటట్టుగా కేకేసింది. జవాబు లేదు. మనసు ఉసూరుమనిపించి నిట్టూర్చింది. మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్టుంది. ఇక 4 రోజులు మాటలుండవు. అడిగిన దానికి జవాబు ఉండదు. పిల్లల్ని పట్టించుకోడు. ఒక్కసారిగా కళ్ళ ముందు తరువాతి 4 రోజులు సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపయింది. అసలు తన కోపానికి కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచించసాగింది కాసేపు. లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడమ్ నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. తనకి ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం. పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది తనని శారీలో రమ్మని. అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకొని జుట్టును వదిలేసింది. అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది. తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు. నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా, చీరైనా, లెహంగా అయినా అన్ని బాగా నప్పుతాయి. లోపలికొచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు. మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి. జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అప్పలమ్మలాగా ఈ చీర ఏమిటి? విసుక్కున్నాడు వివేక్. ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది. మరుక్షణమే తేరుకొని, హే వివేక్, ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు. చలో చలో నవ్వుతూ కొట్టేసేయబోయింది. లేవబోతున్న వింధ్యని ఆపేసి, మార్చుకో అంటుంటే వినిపించుకోవేమి? నా మాటంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్. ఇంతలో మామ్, వీఆర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకుని హరిణి, కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళని చూసేసరికి కోపం నశాలాని కంటింది వివేక్కి. నువ్వే కాకుండా అందరినీ అలాగే అప్పలమ్మలా తయారు చేశావా? గట్టిగా అరిచాడు. అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులుగా అసహ్యం వేసింది. నాన్న, మాకు ఈ డ్రెస్సులే ఇష్టం. పైగా గారి అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం. తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష. కోపంతో చేతికందిన ఫ్లవర్ వేజ్ని నెట్టేసి బయటికెళ్ళిపోయాడు వివేక్. అప్పటికే తల్లి చీరలో తలదాచుకుంది హరిణి. నాన్న బ్యాడ్. తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి. ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది. కానీ వెంటనే వాళ్ల భయం చూసి జాలేసింది వింధ్యకి. ఓయ్ బంగారాలు, నాన్న కోపం చూసి భయపడ్డారా? ఉత్తినే. చూడండి, మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు. పదండి పదండి. గారి వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసుంచారు. లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు. అవును గాని కార్లీ తనకిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ చేయమంది, చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారిద్దరు. అక్కడికి వెళుతున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఇద్దరిలోనూ. ఉరుక్కుంటూ బేస్మెంట్కి వెళ్లారు. కానీ అక్కడ తండ్రి కనపడలేదు. అంతే స్పీడ్తో వెనక్కి వచ్చేసేశారు. అమ్మా, నాన్న లేడు పార్కింగ్లో. కారు కూడా లేదు. గస్స పోసుకుంటూ చెప్పారు. అర్థమైపోయింది వింధ్యకి. వెళ్ళిపోయాడు ఎక్కడికో. కోపం వచ్చినప్పుడల్లా అంతే. వెంటనే చెప్పింది, నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు. డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు. పదండి వెళదాము. ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి, నేను క్యాబ్ బుక్ చేసేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఆగింది. అక్కడికి వెళ్లేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒళ్ళు మండిపోయింది విద్యకి.
తమాయించుకొని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని. లీనా హస్బెండ్ యాడమ్ చాలా హుందాగా ఉంటాడు. అందర్నీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు. ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తూ ఉంటే పెళ్లికి బంధానికి విలువిస్తామని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి. ఆ మాటే అంటే వాడు ఆడంగి వెధవ అంటూ వివేక్, గారి, కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి. వెంటనే వెళ్ళి వేసుకొచ్చేశారు. లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ, హరిణి ఆటల్లో పడిపోయారు. గార్లీ, హర్షాలు గారి రూంలోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు. పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ, 3 అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నాయి. ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు. చూపులేవో గుచ్చుకుంటున్నట్లయితే వెనక్కి తిరిగి చూసింది. వాళ్లను చూడు అన్నట్టుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో. మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మిగతా 3 అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళకి వింధ్య డ్రెస్ చాలా నచ్చింది. వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు కూడాను. అది వివేక్ ని ఇంకా ఇంకా ఇరిటేట్ చేసింది. కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది. ఇంటికొస్తుంటే కారులోనే నిద్రపోయారు పిల్లలిద్దరూ. మర్నాడు పక్క విలేజ్ కి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లెగవక ముందే వెళ్ళిపోయింది విద్య. లేట్ అవుతుందనిపించి పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ కూడా చేసుకోమని చెప్పి మెసేజ్ చేసింది. తను ఇంటికి వచ్చేసరికి 6 అయింది. చాలా అలసటగా ఉంది. ఎవరన్నా కాఫీ కలిపిస్తే బావుండు అన్నట్టుగా ఉంది ప్రాణం. కాఫీ కాదు కదా, ఇక మాటలు కూడా ఉండవు. రేపటి నుంచి పిల్లల డ్రాపింగు పికప్ కూడా తనే చేసుకోవాలి. 4 రోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెబితే కాని శాంతించడు. కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది. కాని పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తుకొచ్చి లేచింది. అప్పటికే శీతాకాలం, చీకటితో అర్ధరాత్రి అయినట్టుగా ఉంది. కుక్కర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది. అప్పటికే పిల్లలు తూగుతున్నారు. ఎలాగోలా బ్రతిమలాడి వాళ్ళకి తినిపించింది. ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారిద్దరు. మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. లేచి చెయ్యి కడుక్కునొచ్చి వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్స్ కప్పేసింది. వంటింట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తను కూడా పెట్టుకుని తినేసింది. మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది. అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కాని పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా. హరిణి దగ్గరకెళితే నెట్టేశాడు. మమ్మీ దగ్గరకెళ్ళు అంటూ. దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది. పడుకున్నదే కాని అస్సలు నిద్ర పట్టలేదు విద్యకి. కళ్ళల్లో నుంచి కారుతున్న కళ్ళీళ్లకి దిండు తడిసిపోతూ ఉంది. మనసేమో వేదనతో భారంగా అయ్యింది. తనకే ఎందుకిలా? నిజానికి ఏ లోటు లేని జీవితం తనది. ముత్యాల్లాంటి పిల్లలు, ఏ బాధ్యతలు లేవు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం. నిజానికి వివేక్ పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. కానీ రెండో మనిషిన్నాడు తనలో. మొదటివాడు బయట వాళ్ళకిష్టుడు, రెండోవాడు పూర్తిగా వ్యతిరేకం. వివేక్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడంటేనే తనకి భయం. ఏ క్షణానికి ఏ రకమైన మూడ్తో ఉంటాడో కూడా తెలియదు. పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకి ఒక రకంగా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రతి చిన్నదానికి పక్క వాళ్లతో పోల్చడమే, ప్రతి విషయానికి ఎత్తి చూపడమే. పెళ్ళయి 10 ఏళ్లయింది. సర్దుకోవడము, చికాకు పడడము, ఇంకా వీలైతే అరుచుకోవడము. అంతే తప్ప ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే. ఆ ప్రశ్నకి సమాధానమే దొరకదు. కలిసి ఉన్నామంతే. ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు. ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు. వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు. పొద్దున్నే అలారం మోతకి మెలకు వచ్చింది వింధ్యకి. బద్ధకంగా ఒక్క నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనులన్నీ గుర్తుకొచ్చి తప్పదు అన్నట్టుగా లేచింది. పిల్లలిద్దరూ చెరో పక్కన హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళని లేపాలంటే మనసొప్పలేదు. కానీ స్కూల్కి టైం అయిపోతోంది. మళ్ళీ హడావిడైపోతుంది ఇప్పుడు లెగవకపోతే. బస్సు వచ్చే టైం కల్లా రెడీ అయిపోయి అక్కడ ఉండాలి. బంగారాలు లేవండి. సున్నితంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ
మెల్లగా తట్టసాగింది. అమ్మా 5 మినిట్స్ అమ్మా, గారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గరికి జరుగుతూ మురిపాలు పిల్లలిద్దరూ. ఒక 5 నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది తను, చెయ్యాల్సిన పనులు తలుచుకుంటూ. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిందే కాని తలనొప్పిగా ఉండి ఇంటికొచ్చేసింది. కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది. అసలు ఎలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటూ ఆలోచించింది. అప్పటికే ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది. అమ్మో, నా కొడుకు మీద నిందలు వేయకు, నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోలగోల చేసింది ఆవిడ. ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో తనకు అర్థం కాలేదు. ఆవిడ అలా మాట్లాడుతూ ఉంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏమిటమ్మా అని అడగాల్సింది పోయి, దేవతలాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడలి మీదే అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని కూడా అనిపించలేదు. పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బావుండేది అని అనిపించింది తనకి. ఆలోచిస్తూనే టీవీ రిమోట్ చేతిలోకి తీసుకొని రిమోట్లో ఛానల్స్ మారుస్తూ అటు ఇటు తిప్పసాగింది. పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది. ఒరులేయవి వనరించిన పద్యం నిన్న చెప్పాను కదా, ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకరు. సడన్ గా ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెలిగింది. ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది. ఇంతలోనే లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికొచ్చాడు. వివేక్, కాఫీ తాగుతావా అని అడిగింది. ఏమీ జరగనట్టే. ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. మంచి కాఫీ కలిపి వివేక్ ఇచ్చింది, థ్యాంక్ యూ ఆశించకుండా. వివేక్, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు, కాస్త వెళ్ళి ఫ్రెష్ అయి రావచ్చు కదా అంది. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదులే, నా సంగతి నాకు తెలుసు అంటూ విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాడు. అదేంటి వివేక్, ఆ డ్రెస్ ఏంటి అంత చండాలంగా ఉంది, అంత చండాలమైన డ్రెస్ వేసుకున్నావేమిటి నువ్వు, ఒక్కసారి అద్దంలో చూసుకున్నావా, నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా అంటూ పక్క నవ్వేసింది. ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడడం వింతగా చూసి, నాకిష్టమైంది నేను వేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. వివేక్, ఆ పక్కింటి ఆయన్ని చూడు, ఎప్పుడు చూసినా నీటిగా ఉంటాడు, నువ్వేంటి ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటావు. వివేక్, కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకి వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు అసలు కిచెన్లోకే రావు. వారం రోజులు తగ్గేదేలే అన్నట్టుగా ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనడం, వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోవడము జరిగింది. ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు. కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తనీయడం లేదు. వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింధ్య కూడా భయపడ్డం లేదు. వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటుంది. మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో. ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. గబ్బగబ్బా పిల్లల్ని రెడీ చేసేసి తాను కూడా వివేక్కి ఇష్టమైనట్టుగానే జీన్సు టీషర్టు వేసుకొని రెడీ అయ్యింది. చూసి వేరే కామెంట్లు ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్. వింధ్య మట్టుకు వివేక్ని చూస్తూనే, వివేక్, ఈ జన్మకి నీకు రెడీ అవ్వడం రాదా, మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు, బఫూన్లా రెడీ అవుతావట నువ్వు, ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం వచ్చి పడింది, కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు అని అడుగుతూనే నిశ్చేష్టుడే నిల్చున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళింది. కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినబడింది. వివేక్ ఉడికిపోయాడు. రాత్రి వాళ్ళ ఇంటికొచ్చే వరకు కోపంగానే ఉన్నాడు. రాని తన అంతు తేలుస్తాను ఈ రోజు అన్నట్టు 100 అనుకున్నాడు తనలో తానే. రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకొని పక్క మీద వాలబోతూ ఉన్న వింధ్యని చెయ్యి పట్టి బారా బయటకు లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపులు వేసేశాడు. అర్థమైంది వింధ్యకి సమయం వచ్చేసింది అని. నిన్ను చంపేస్తాను, ఏమనుకున్నావో, నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి, అసలు నీకేం హక్కుందని, ఎంత ధైర్యం అసలు, నువ్వు అంటూ మాటలకి తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా బాసింపట్టు వేసుకొని కూర్చుంది.
వివేక్, కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగావే, అదే నేను అడుగుతున్నాను. నన్ననే హక్కు మాత్రం నీకెక్కడిది? ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడ్డావు. నన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బావుంటుంది అని అందరూ వద్దన్నా సరే, కాకి ముక్కుకి దొండ పండులా ఉంటారని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను. నిన్నే పెళ్లి చేసుకున్నాను. నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనబడ్డ నేను పెళ్లి తర్వాత నీకు అలా కనబడడం లేదు. కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును కూడా వికారంగా చేసుకున్నావు. వారం రోజులకే నేను అంటున్న మాటల్ని తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చిందే నీకు? చంపేయడమే కరెక్ట్ అయితే నేను నిన్నెప్పుడో చంపేసేదాన్ని. ఆ ఆలోచనే రాకుండా 10 ఏళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నాను అంటే నిన్నుగా నీలో లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టే. నీది సుపీరియర్ కాంప్లెక్సో, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు అనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియడం లేదు. ఇక ఇంత స్ట్రెస్ని భరించే శక్తి నాకు లేదు. కలిసుందామా లేదంటే విడిపోదామా? వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటకు విసురుగా వెళ్ళబోయాడు. ఆగు, మొత్తం విను. ఇప్పుడు వెళ్ళావు అంటే ఇదే మనం చివరిసారిగా కలుసుకోవడం అవుతుంది అని విద్య మాట్లాడగానే ఆగి భయంగా చూశాడు. మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తుల్లా ఉన్నాయి. నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు. ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి. అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండడమే గ్రేట్. నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి. ఇక నా వల్ల కాదు. ఒకరి వల్ల మనం దేనికైతే బాధపడతామో మనం అలా ప్రవర్తించి వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట. కానీ నీలాంటి మూర్ఖులకి ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్న మాటలకి మేమేంత బాధపడుతున్నది మీకు తెలియాలి. అందుకే వారం నుండి అలా అంటున్నాను. ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం. లేదా హాయిగా ఇద్దరము ఎవరి దోవన వాళ్ళు ఉందాం. నువ్వే నిర్ణయించుకో. ఏదైనా నాకు ఓకేనే అంటూ గుడ్ నైట్ చెప్పేసి వెళుతున్న విద్యని నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్. వింధ్య మౌనంగా వెళ్ళి గదిలో పిల్లల పక్కనే పడుకుంది. రాత్రంతా వివేక్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎంత ఆలోచించినా వింధ్య మాటల్లో తప్పులు కనిపించడం లేదు. తను చేసిందే తప్పు అని తనకు అర్థమవడం మొదలయ్యింది. వింధ్యలో వచ్చిన మొండి ధైర్యానికి తను తన పిల్లల్ని తీసుకొని సపరేట్గా వెళ్ళిపోతుందేమోనని భయం కూడా వచ్చేసింది వివేక్లో. ఉదయాన్నే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా సోఫాలోంచి పైకి లేచాడు. కాఫీ కప్తో వింధ్య దగ్గరకు వెళ్ళాడు. వింధ్యకి కాఫీ ఇస్తూ, ఇప్పటి వరకు నిన్ను ఎంత బాధ పెట్టానో అర్థమైంది. ఈ రోజు నుంచి నన్ను నేను మార్చుకోవడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ వింధ్య చేతికి కాఫీ కప్ ఇచ్చాడు. వింధ్య ఆనందంతో ఆశ్చర్యంతో వివేక్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ పేరు ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే మనం కలిసి ఉంటాం. లేకుంటే ఈ కథని రచించిన వారు మణి గోవిందరాజుల గారు. ఇంత మంచి కథని మనకు అందించిన మణి గోవిందరాజుల గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఖచ్చితంగా లైక్ ఇవ్వడం, హై పాయింట్స్ ఇవ్వడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.